హాయ్ సార్. హాయ్ విష్ణు. ఎలా ఉన్నారు? గుడ్ థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. యాక్చువల్లీ చాలా రోజులుగా మా వాళ్ళందరూ పర్సనల్ ఫినాన్స్ ఎక్స్పర్ట్ తో ఒక వీడియో చేయమని అడుగుతున్నారు సార్. సో అందుకనేసి ఈ రోజు మిమ్మల్ని ఇలా పిలవడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఈ మధ్యలో మేము చేసిన వీడియోస్ లో కూడా చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి సార్. అంటే చిట్ ఫండ్స్ మీద వీడియో చేయమనేసి, చిట్ ఫండ్స్ మీద పూర్తి డీటెయిల్స్ ఇవ్వమనేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఇవాళ మీరు అంటే మీకు చిట్ ఫండ్స్ మీద మంచి ఎక్స్పర్టైజ్ ఉందనేసి మేము ఎప్పటి నుంచో వింటున్నాం. అలానే మీరు ఒక పర్సనల్ ఫినాన్స్ ఎక్స్పర్ట్ కూడా. సో మీరు మీ మాటల్లో ఒకసారి చిట్ ఫండ్స్ గురించి చెప్తే మా ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. షూర్. యా, థ్యాంక్ యూ విష్ణు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్స్ప్లెయిన్ చేద్దాము డీటెయిల్గా. సో ఇవాళ ఏంటంటే ఈ వీడియోలో అసలు ఈ చిట్ ఫండ్ అంటే ఏంటి, చిట్ ఫండ్స్ ఉన్న రకాలు, టైప్స్ ఆఫ్ చిట్ ఫండ్స్, అలాగే చిట్ ఫండ్స్ ఏ విధంగా వర్క్ అవుతుంది, అదేవిధంగా ఏది రిజిస్టర్డ్ ఫండ్ చిట్ ఫండ్, ఏది నాన్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్, చిట్ ఫండ్స్లో ఏ విధంగా మనం ప్రాఫిట్ అర్న్ చేయొచ్చు, చిట్ ఫండ్స్ అసలు లాభమా నష్టమా, ఇలాంటివన్నీ బేసిక్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. సో ఐ విల్ స్టార్ట్ విత్ వాట్ ఈజ్ చిట్ ఫండ్ విష్ణు. ఆడియన్స్ కూడా రాసి చెప్తే బాగా ఈజీగా అర్థమవుతుంది కదా. సో చిట్ ఫండ్ అంటే విష్ణు బేసిక్గా సేవింగ్ కమ్ బారోయింగ్ స్కీమ్. సేవింగ్ అండ్ బారోయింగ్ స్కీమ్. సేవింగ్స్ కమ్ బారోయింగ్ స్కీమ్. yes అంటే సేవ్ ప్లస్ బారోయింగ్ రెండు చేయొచ్చా? yes అదే చిట్ ఫండ్ యొక్క స్పెషాలిటీ. మనకి సేవింగ్స్ లాగానే హెల్ప్ అవుతుంది, అలాగే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట. అది ఎలా వర్క్ అవుతుందో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అదేవిధంగా అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా మీకు విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సరేనా? సో బేసిక్గా ఎలా వర్క్ అవుతుందంటే ఈ చిట్ ఫండ్స్లో ఎవరెవరు ఉంటారంటే ఒక ఫోర్మెన్ అంటాం అనమాట, ఆర్గనైజర్ అంటాము. ఆర్గనైజర్ ఉంటారు. రెండు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు అనమాట. గ్రూప్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మెంబర్స్ అనుకోండి. ఒక 20 మెంబర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మంత్స్కి అనుకోండి. 20 మంత్స్కి ప్రతి ఒక్కరు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తారు ఏంటంటే ఇన్వెస్ట్ చేయడానికి, సేవింగ్ చేయడానికి. సో అది ఒక 5,000 రూపీస్ అనుకోండి. ఓకే, యాక్చువల్లీ ఇదే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. చాలా మంది ఫోర్మెన్ అనే టర్మ్ అనేది వాడుతూ ఉంటారు చిట్ ఫండ్స్ విషయంలో. సో ఫోర్మెన్ అంటే ఆర్గనైజర్, మెంబర్స్, అలానే ఎన్ని మంత్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తున్నాం విత్ అమౌంట్ అనమాట. సో దీన్నే మనం 1 lakh చిట్ అంటాం. ఇది 1 lakh చిట్ అనమాట. అంటే సో 20 మెంబర్స్ 5,000 ఇన్వెస్ట్ చేస్తే 1 lakh అవుతుంది కదా. సో 20 మంత్స్ ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. ఇదే 1 lakh చిట్. ఈ 1 lakh చిట్ ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 20 మెంబర్స్ ఒక్కొక్కరు 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారంటే సో ఎంత అవుతుంది మనకి? 1 lakh రూపీస్ అవుతుంది కదా. ఓకే. సో ఈ 1 lakhలో ఆర్గనైజరు 5% కమిషన్ తీసుకుంటారు. ఇది మామూలుగా స్టాండర్డ్ అనమాట. 5% కమిషన్ తీసుకుంటారు. అంటే 5% అంటే 5,000 రూపీస్ కదా. అంటే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు 5% కమిషన్ తీసుకుంటారు. మిగతా 95,000 రూపీస్ సో ఇది రిమైనింగ్ ఉంటుంది. ఇది డిపెండ్స్ అపాన్ చిట్ టైపు. సో ఎవరైతే ఆ పాట పడితే వాళ్ళకి వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి వేరియస్ టైప్స్ ఉన్నది. సో ఆ టైప్స్ గురించి డిస్కస్ చేస్తాము. ఈ విధంగా వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక ఆర్గనైజర్ ఉంటారు. సో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిపి ఇన్వెస్ట్ చేస్తారు. సో ఒక ఫిక్స్డ్ డ్యూరేషన్ ఇన్వెస్ట్ చేస్తారు. ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. సో అందులో ఆర్గనైజర్ వాళ్ళ కమిషన్ తీసుకొని మిగతా అమౌంట్ ఎవరైతే యాక్షన్లో పార్టిసిపేట్ చేస్తారో, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి అమౌంట్ వెళ్తుంది అనమాట. ఈ విధంగా చిట్ ఫండ్ వర్క్ అవుతుంది. సార్, టైప్స్ ఆఫ్ చిట్స్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న డౌట్ సార్. అంటే నా కోసం అని కాదు, మన ఆడియన్స్ కూడా ఉంటుంది. ఈ చిట్ ఫండ్స్ ఆప్షన్ అనగానే చాలా మంది అంటే చిట్టి తీస్తారా, లేకపోతే ఆప్షన్ అప్పుడు వాళ్ళంతా వాళ్ళే వేలం పాటలో పార్టిసిపేట్ చేస్తారు? సో యాక్చువల్గా ఆ టైప్స్ కవర్ చేసి మీకు అది కవర్ అవుతుంది. అందులో చిట్టి లాటరీ విధానం ఉంది, అదే విధంగా ఆక్షన్ విధానం ఉంది అనమాట. ఇన్ఫాక్ట్ ఫ్రెండ్షిప్ చిట్ ఉంది. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు టైప్స్ ఆఫ్ చిట్ ఫండ్స్. టైప్స్ ఆఫ్ చిట్ ఫండ్స్. సో మెయిన్గా విష్ణు ద ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఫ్రెండ్షిప్ చిట్ అంటాం అన్నమాట. ఫ్రెండ్షిప్ చిట్. సో మామూలుగా ఇక్కడ ఈ పేర్లోనే ఉంది ఫ్రెండ్షిప్ చిట్ అనేసి. ఇందులో యాక్షన్ ఉండదు, నో ఆక్షన్. సో ఫ్రెండ్షిప్ చిట్లో అయితే ఆక్షన్ ఉండదు అనమాట. ఆక్షన్ ఉండదు, నో ఆక్షన్. ఆక్షన్ అనేది ఉండదు అనమాట. అది ఏ విధంగా వర్క్ అవుతుందో విత్ ఎగ్జాంపుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే. సో ఇంతకు ముందు ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 మెంబర్స్ 20 మంత్స్ 5,000 ఈచ్ ఇన్వెస్ట్ చేశారంటే ఇది 1 lakh చిట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఎస్ఏ 20 మెంబర్స్ మనము ఏబిసిడి అనుకుంటే ఏ బి సి డి ఈ విధంగా జే వచ్చేసి ఆర్గనైజర్ అనుకుంటే
సో టీ, సో 20 మెంబర్స్ ఉంటారన్నమాట. ఓకే. సో ఫస్ట్ మంత్ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ మంత్ 1 ఇక్కడ ప్రతి ఒక్కరు 1 నుండి 20 వరకు టీ వచ్చి ఏ నుండి టీ వరకు ఒక్కొక్కరు 5,000 ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. సో 5,000 రూపీస్ ఇంటూ 20 ఇంక్లూడింగ్ ఆర్గనైజర్ ఇన్వెస్ట్ చేస్తారు. ఎంత అవుతుంది విష్ణు? 1 లాక్ అవుతుంది. 1 లాక్ అవుతుంది. ఓకే. సో ఆర్గనైజర్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు అన్నమాట. ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. ఇక్కడ 1 లాక్ అమౌంట్ వస్తుంది. ఇది ఏ విధంగా వస్తుంది? 5,000 ఇంటూ మనకి 20 మెంబర్స్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి 1 లాక్ వస్తుంది. ఇందులో ఈ ఆర్గనైజర్ 5,000 రూపీస్ కమిషన్ తీసుకుంటారు అన్నమాట. ఓకే కదా. సో ఇక్కడ రిమైనింగ్ 95,000 రూపీస్ ఎవరికి వెళ్తుంది? ఏకి వెళ్తుంది. ఇందులో ఆప్షన్ ఉంది కాబట్టి ముందుగానే డిసైడ్ ఉంటుంది. ఫస్ట్ మంత్ ఏకి, సెకండ్ మంత్ బికి, థర్డ్ మంత్ సికి, ఫోర్త్ మంత్ డికి అలా అనుకుంటారు. ఒకవేళ మధ్యలో సి ప్లేస్లో లెట్స్ సే ఈ 5th మెంబర్ కావాలనుకుంటే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇక్కడ ఆప్షన్ ఉండదు అనమాట. ముందుగానే డిసైడ్ అయింది. ఇది ఫ్రెండ్షిప్ చిట్టి. మోస్ట్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆ విధంగా చేసుకుంటారు అనమాట. సో అయితే ఫ్రెండ్షిప్ చిట్లో ఎవరు కావాలో వాళ్ళు ముందే డిసైడ్ ఉంటారు. ఓకే. సో ఫస్ట్ మంత్ ఇక్కడ ఈ మనకి సింపుల్గా అర్థం అవడానికి ఫస్ట్ మంత్ ఏకి వెళ్ళింది అనుకోండి. సో తనకి 95,000 రూపీస్ వెళ్తుంది. మొత్తం 1 లాక్ కలెక్ట్ అయింది, తనకి 95 వెళ్తుంది. 5,000 రూపీస్ సో జే ఎవరైతే ఉన్నారో 4 మ్యాన్ ఆర్గనైజ్ తనకు వెళ్తుంది అనమాట. ఓకే. సో సెకండ్ మంత్ ఎలా వర్క్ అవుతుందంటే మంత్ 2 సెకండ్ మంత్ ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ మంతే 95,000 రూపీస్ తీసుకున్నారో తను ఇంకా ఫర్దర్ రిమైనింగ్ పీరియడ్ సో 1,000 రూపీస్ ఎక్స్ట్రా కడతారనమాట. సో అంటే 6,000 ఇంటూ 1 ప్లస్ రిమైనింగ్ 19 మెంబర్స్ 5,000 రూపీస్తోనే కడతారు. అర్థమవుతుంది విష్ణు? ఎవరైతే ఆల్రెడీ ఏ అనే వాళ్ళు మీరు చెప్పినట్టు ఫస్ట్ మంత్ లో తీసుకోవడం వల్ల తను మాత్రం 6,000 అయితే ప్రతి మంత్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. రిమైనింగ్ 19 మంత్స్ తను 6,600 ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది? 1,01,000 రూపీస్ వస్తుంది అనమాట. అగైన్ ఇందులో 5,000 రూపీస్ కమిషన్ వెళ్తుంది. 96,000 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు బి తీసుకుంటారు అనమాట. అర్థమవుతుంది విష్ణు? ఓకే. బి తీసుకుంటారు 96,000. ఓకే. సో ఫస్ట్ మంత్ తీసుకోవడం వల్ల తనకి 95 వచ్చింది. 1 మంత్ లేట్గా తీసుకోవడం వల్ల తనకి 96,000 వచ్చింది. ఓకే. ఇక్కడ సో థర్డ్ మంత్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇద్దరు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి సో ఆ ఇద్దరు మాత్రము 6,000 రూపీస్ ఇంటూ 2 వాళ్ళిద్దరూ 6,000 కడతారు. మిగతా 18 మంది 18 మెంబర్స్ 5,000 రూపీస్ కడతారు. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది? 1,02,000 రూపీస్ కలెక్ట్ అవుతుంది. మైనస్ 5,000 మనకి 97,000 రూపీస్ ఉంటుందన్నమాట. ఇది సికి వెళ్తుంది. ఓకే. అర్థమవుతుంది విష్ణు? అర్థమవుతుంది సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ 6th మంత్ ఏం జరుగుతుందో చూద్దాం. 6th మంత్ ఏం జరుగుతుంది? 6th మంత్ ఆల్రెడీ 5 మెంబర్స్ తీసుకుంటారు కాబట్టి 6,000 ఇంటూ 5 ఎందుకంటే ఆల్రెడీ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు 6,000 పెడతారు. రిమైనింగ్ 15 మెంబర్స్ 5,000 కడతారు అనమాట. ఓకే. అర్థమవుతుంది కదా. ఓకే. సో ఎంత అవుతుంది? 30 + 75 1,05,000 రూపీస్ వస్తుంది. గుడ్. సో అగైన్ 5,000 రూపీస్ కమిషన్ వెళ్తుంది. 1 లాక్ ఉంటుంది అనమాట. సో 6th మంత్ 1 లాక్ అనేది సో ఇక్కడ ఎఫ్ అనే వ్యక్తికి వెళ్తుంది అనమాట. అర్థమవుతుంది కదా. ఓకే. సో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ 1 లాక్ అనేది వెళ్తుంది అనమాట 6th మంత్ లో. ఓకే. సో లాస్ట్ మంత్ చివరి మంత్ ఎలా ఉంటుంది చూద్దాము. 20th మంత్. ఓకే. విష్ణు ఇప్పటికి ఆల్రెడీ 19 మెంబర్స్ అమౌంట్ తీసుకుంటారు కదా. సో 6,000 ఇంటూ 19 ఇంటూ 19. ఎస్. ఓకే. అండ్ ఆ 1% ఎవరైతే ఉంటారో తీసుకొని 5,000 మాత్రం కడతారు. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది? సో 1,14,000 ప్లస్ 5,000 1,19,000 అవుతుంది. ఓకే. 119 మైనస్ 5,000 రూపీస్ కమిషన్. సో 1,14,000 రూపీస్ అనేది లాస్ట్ పర్సన్కి ఎవరైతే 20th మంత్ తీసుకుంటే తను ఎంత కట్టింటారో తను 1 లాకే కడతాడు అనమాట. ఎవ్రీ మంత్ 5,500 కడతారు కాబట్టి తను 1 లాక్ పే చేస్తాడు. తనకి 1,14,000 రూపీస్ వస్తుంది అనమాట. సార్ ఒక చిన్న డౌట్ ఇప్పుడు. సో ఫస్ట్ లో ఏ తీసుకోవడం వల్ల తను 95 తీసుకున్నాడు. ఎస్. బట్ లాస్ట్ లో 20th పర్సన్ తీసుకోవడం వల్ల తను 1,14,000 తీసుకున్నాడు. అండ్ తను ఇన్వెస్ట్ చేసింది జస్ట్ 1 లాక్ మాత్రమే. అండ్ 14,000 తనకి అడిషనల్ గా వచ్చింది. ఎస్. సో లాస్ట్ లో తీసుకుంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందా? అలా కాదు విష్ణు. లాస్ట్ అని కాదు, దాన్ని మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తామనేసి ఇప్పుడు మీరు థింక్ చేసి మారిపోతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు ఏమవుతుందంటే నేను 6th మంత్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే. కలర్ డిఫరెన్స్ చేద్దాము. 6th మంత్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే. సో 6th మంత్ అనుకుంటే తనకి ఎంత వచ్చింది? 1 లాక్ వస్తుంది. 1 లాక్. సో 1 లాక్ అమౌంట్ ఉంటుంది కాబట్టి తన దగ్గర
సో తన దగ్గర 1 lakh ఉంటుంది కదా, ఈ 1 lakh విష్ణు తను లెట్స్ సే 2 రూపీ 3 రూపీకి ఇంట్రెస్ట్ ఇచ్చారనుకోండి, లేకపోతే ఏదైనా బిజినెస్ పర్పస్ వాడుతున్నారు మంచిగా ప్రాఫిట్ వచ్చేలా, ఫర్ ఎగ్జాంపుల్ 3 రూపీస్కి ఇంట్రెస్ట్ ఇచ్చారనుకోండి 3%కి, సో ఎంత అవుతుంది, సో 3000 రూపీస్ వస్తుంది కదా పర్ మంత్. ఇంకా రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుంది, 5 months కాబట్టి ఇంకా 15 months ఉంటుంది కదా, ఇంటూ 15 ఎంత 45,000 రూపీస్ కదా. ఓకే, సో 1 lakh ఎవరికి, ఈ పర్సన్కి, 6th పర్సన్కి, సో 1,45,000 రూపీస్ వస్తుంది అనమాట కదా. 1 lakh + 45 తను ఎంత కట్టాల్సి వస్తుంది, సో ఫస్ట్ 5 months 5,000 ఇంటూ 5 25,000, రిమైనింగ్ 15 months 15 ఇంటూ 6,000 90,000. తను 1,15,000 కడుతున్నాడు ఓవరాల్ జర్నీలో, బట్ తనకి 1,45,000 వస్తుంది. ఎంత లాభం విష్ణు? సో ఈ విధంగా చూసుకుంటే 30,000 లాభం. ఎస్. సో చిట్ ఫండ్స్లో మనకి మధ్యలో వెతుకొని, ఇలాంటి చిట్ ఫండ్లు ఫ్రెండ్షిప్ చిట్లో మధ్యలో ఎత్తుకొని అదే డబ్బుల్ని మనము ఏదైనా పార్టీస్కి లేకుంటే ఫంక్షన్స్ యూజ్ చేస్తే కాదు, కానీ దాన్ని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కోసం యూజ్ చేసినా, లేకుంటే ఏదైనా మనకి ట్రస్ట్ ఉన్న చోట 2 రూపీ 3 రూపీస్ 4 రూపీస్కి ఇంట్రెస్ట్ ఇచ్చినా కూడా మంచిగా లాభాలు వస్తాయి. ఇలా దీన్ని మనం మంచిగా చేయగలిగితే, అంటే 3 రూపీస్ నార్మల్గా పే చేయగలుగుతున్నారు చాలా మంది, ఆ విధంగా మేనేజ్ చేయగలిగితే మంచి ప్రాఫిట్. సో 1,15,000 రూపీసే మనం ఓవరాల్ జర్నీలో కడతాము, కాకపోతే మనకి 1,45,000 అంటే 30,000 రూపీస్ లాభం వస్తుంది. ఇక్కడ ఈ విధానంలో మనకి ఓన్లీ 14,000 ప్రాఫిట్ వస్తుంది లాస్ట్ వరకు ఉండడం వల్ల. అదే ఇక్కడైతే మనకి 30,000 రూపీస్ లాభం వస్తుంది. సో భలే ఇంట్రెస్టింగ్ ఉంది సార్, ఎందుకంటే ఒక పక్క తను ఇన్వెస్ట్ చేస్తున్నాడు, అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ తన కనుక బయట ఎక్కడన్నా ఇంట్రెస్ట్ ఇచ్చినట్లయితే తనకి ఎర్నింగ్స్ కూడా వస్తున్నాయి అడిషనల్ గా. చాలా బాగుంది సార్ ఇది ఫ్రెండ్షిప్ చిట్ అనేది. ఇది వన్ టైప్. మోస్ట్లీ ఇది ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, విలేజ్ లో ఎక్కువ మంది దీన్ని నడుతుంటారు అనమాట. సో ఆర్గనైజర్ కూడా చాలా మంచి డబ్బులు అరేంజ్ చేస్తారు అనమాట, ఎవరైతే దీన్ని మంచిగా రన్ చేయగలుగుతారు. ఎందుకంటే తనకి 5,000 రూపీస్ అందరూ అంటారు ఎందుకు 5,000 అనేసి. ఇందులో ఎవరైనా ఒక మంత్ లైక్ లేట్గా పేమెంట్ చేసినా తన చేతికి వేసి పే చేయాల్సి వస్తుంది. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 2-3 3 to 4 days లేట్ చేస్తారు, అప్పుడు తన పాకెట్ ఇంకా వేసి పే చేసి తర్వాత కలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఆ రిస్క్ ఉంది కాబట్టి సో ఆర్గనైజర్ 5% కమిషన్ తీసుకుంటారు అనమాట. ఓకే, సో అందుకే తన ఆర్గనైజర్. ఎస్. ఇది ఫ్రెండ్షిప్ చిట్, అర్థమే కదా. ఇందులో యాక్షన్ ఉండదు అనమాట. ఓకే, సో ఎటువంటి ఆప్షన్ లేకుండా ఎవరు కావాలో వాళ్ళైతే ముందే డిసైడ్ అయిపోతారు. ఇది వన్ క్లియర్ కదా. ఇప్పుడు విష్ణు మీరు అడిగారు కదా లాటరీ విధానము. సో ఆ లాటరీ విధంగా చిట్ ఫండ్స్ ఏ విధంగా వర్క్ అవుతుందో డిస్కస్ చేద్దాము. ఈ లాటరీ చిట్ అనేది ఇందులో ఎటువంటి యాక్షన్ ఉండదు. మోస్ట్ ఫ్రెండ్స్ లేకుంటే చిన్న ఆఫీసుల్లో ఒక 15 members 20 members 30 members కలిపి ఇలాంటి చేస్తారనమాట. ఓన్లీ లాటరీ విధానంలో జరుగుతుంది అనమాట. ఏ విధంగా జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అందరికి అర్థమయ్యేలాగా అదే 1 lakh చిట్ అనుకున్నాము. సో 5,000 రూపీస్ ఒక్కొక్కరు పే చేస్తారు, 20 members ఉంటారు, అండ్ 20 months పే చేస్తారు. ఇది కూడా 1 lakh చిట్టే అవుతుంది అనమాట. ఇక్కడ ఆర్గనైజర్కి ఎటువంటి కమిషన్ ఉండదు అనమాట. అంతా వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్సే రన్ చేసుకుంటారు, లైక్ కలీగ్సే రన్ చేసుకుంటారు. ఆర్గనైజర్ ఎటువంటి కమిషన్ ఉండదు. ఎలా జరుగుతుందంటే ఇది, సో మొదటి మంత్ ఆ 20 members నేమ్స్ చిట్ రాసి, సో ఒకరు లాటరీ తీస్తారనమాట. ఎవరి నేమ్ అయితే ఉంటుందో వాళ్ళకి 1 lakh వెళ్ళిపోతుంది. ఇది ఎలా ఉందంటే మన షాపింగ్ మాల్స్ లో లక్కీ డిప్ అప్పుడు ఆఫర్స్ తీస్తుంటారు కదా, సో లాస్ట్ చిట్ తీసి అలా సెకండ్ మంత్ కూడా అందరూ కలిపి, ఇప్పుడు ఫస్ట్ మంత్ 1 lakh వచ్చిన పర్సన్ కూడా సెకండ్ మంత్ కడతాడు అనమాట. కాకపోతే తన నేమ్ ఉండదు. నెక్స్ట్ మంత్ కి ఓన్లీ 19 నేమ్సే ఉంటుంది, థర్డ్ మంత్ కి 18 నేమ్సే ఉంటుంది. ఎవరైతే మిగిలి ఉంటారో వాళ్ళ నేమ్సే ఉంటుంది అనమాట. సో చిట్ తీస్తే ఎలిమినేట్ అయిపోయినట్లే. అంతే. ఆ మంత్ వాళ్ళకి 1 lakh వస్తుంది. 1 lakh మొత్తం టోటల్ అమౌంట్ అందరూ కలిపి ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఆ 1 lakh వరకు వస్తుంది. 1 lakh వరకు వస్తుంది. ఇది లాటరీ బేస్డ్ చిట్ అనమాట. ఇందులో ఎటువంటి కమిషన్ ఉండదు. మామూలుగా చిన్న ఒక 50 members 100 మంది ఉన్న ఆఫీస్లో వాళ్ళు రన్ చేసుకుంటారు, లేకపోతే విలేజ్ కూడా ఫ్రెండ్స్ అలా రన్ చేస్తుంటారు. ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ టైం 1 lakh వస్తుందో సెకండ్ మంత్ వాళ్ళ నేమ్ ఉండదు, 19 members ఉంటారు. కాకపోతే తను కూడా రిమైనింగ్ 20 months పే చేస్తారు అనమాట. ఓకే, అంటే చిట్ తీసేసినా కూడా తను పే చేయాలి, 100% పే చేయాలి. ఓకే. ఇక్కడ ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు, ఎటువంటి బోనస్ ఉండదు. ప్రతి ఒక్కరికి 1 lakh వస్తుంది. కాకపోతే ఫస్ట్ పర్సన్కి ఫస్ట్ మంత్ వస్తుంది, ఇంకొక మెంబర్కి సెకండ్ మంత్ వస్తుంది, ఇంకొక థర్డ్ మంత్ వస్తుంది. లాస్ట్ పర్సన్కి 1 lakh వస్తుంది.
సో ఇక్కడ మనకైతే ఎటువంటి అడిషనల్ ఇన్కమ్ రాదు, ఎటువంటి అడిషనల్ ఇన్కమ్ ఉండదు. సో ఎవరిదైతే చిట్ లో పేరు వస్తుందో వాళ్ళకి అమౌంట్ అంతే, వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇది లాటరీ చిట్. లాటరీ చిట్. ఓకే. సో టోటల్ 1 lakh అమౌంట్ వాళ్ళకి వెళ్తుంది అనమాట. వెరీ సింపుల్ ఇది. ఓకే. ఎటువంటి బోనస్ ఉండదు. మన లక్ బాగుంటే మొదటి మంత్ రావచ్చు. ఓకే. సో ఇది లాటరీ బేస్డ్ చిట్ ఫండ్. లాటరీ బేస్డ్ చిట్ ఫండ్ లో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కొంచెం మనకి అటు ఇటు అవచ్చు. అదే డిసడ్వాంటేజ్. ఓకే. సో మనకు కావాల్సినప్పుడు అమౌంట్ రాకపోవచ్చు. ఓకే. అదే డిసడ్వాంటేజ్. అదర్వైజ్ లైక్ ఫుల్ అమౌంట్ వస్తుంది. ఒకవేళ ఫస్ట్ మంత్ వస్తే మీరు లక్కీ అనమాట. ఓకే. సో నెక్స్ట్ రిమైనింగ్ టైప్స్కి వెళ్దాము. ఓకే. నార్మల్ చిట్ ఫండ్స్. సో ఇప్పుడు ఈ నార్మల్ చిట్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం విష్ణు. ఓకే. ఇందులో మెయిన్గా వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది విష్ణు. ఓకే. ఇక్కడ ఏంటంటే మనకి డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డివిడెండ్ గుర్తుపెట్టుకో, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎవ్రీ మంత్. ఇక్కడ వచ్చేసి నంబర్ ఆఫ్ మంత్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. మనం పే చేసిన నంబర్ ఆఫ్ మంత్స్ అనేది తగ్గుతుంది. చిన్న డౌట్ సార్, యాక్చువల్లీ నేను ఇందాక అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే ఈ చిట్ ఫండ్స్ లో డివిడెండ్ అనే టర్మ్ వింటూ ఉంటాను. బట్ మనకి ఫ్రెండ్షిప్ లో లాటరీలో అయితే డివిడెండ్ ఉండదు. సో నార్మల్ చిట్ ఫండ్స్ లో డివిడెండ్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ డివిడెండ్ అనేది ఎవ్రీ మంత్ వస్తుంది అనమాట. ఏ విధంగా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కాన్సెప్ట్, 1 lakh rupees చిట్, 20 members, 20 months, 5,000 rupees per month and 5% కమిషన్. ఓకే. సో నార్మల్ చిట్ ఫండ్స్ లో అగైన్ మళ్ళీ సేమ్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో అందరూ కలిపి ప్రతి ఒక్కరు కలిపి అంటే 20 members ఒక్కొక్కరు 5,000 ఇన్వెస్ట్ చేస్తారు. మంత్ 1 ఏమవుతుందంటే, సో 20 members ఒక్కొక్కరు 5,000 ఇన్వెస్ట్ చేస్తారు. సో 1 lakh వస్తుంది. ఇందులో ఈ 1 lakh రూపీస్లో 5,000 రూపీస్ కమిషన్ పోతుంది అనమాట. ఓకే. సో అది చివరికి తర్వాత తీసుకుంటారు. ఈ 1 lakh రూపీస్ ఇప్పుడు ఆక్షన్ ఉంటుంది. ఓకే. ఈ 1 lakh రూపీస్కి ఆక్షన్ ఉంటుంది అనమాట. సో ఈ 20 మెంబర్స్లో ఒక 5 మందికో 6 మందికో 7 మందికో అర్జెన్సీ ఉంటుంది, మనీ కావాల్సి వస్తుంది. ఓకే. సో వాళ్ళు పాట పాడతారు. సో దేవుడి పాట 10,000 రూపాయలు. ఇంకొకరు వచ్చేసి నాకు 15,000 పోయినా పర్లేదు, నాకు 85 చాలు, నాకు 20 పోయినా చాలు, 30 పోయినా చాలు, 40 పోయినా చాలు, ఈ విధంగా పాట పాడతారనమాట. ఎవరైతే హైయెస్ట్ అమౌంట్ వదులుకోవడానికి రెడీగా ఉంటారో వాళ్ళకి అమౌంట్ వస్తుంది అనమాట. అదే అడుగుదాం అనుకుంటున్నాను. అంటే ఎవరైతే మాక్సిమం అమౌంట్ వదులుకోవడానికి కూడా ఆల్రెడీ సిద్ధపడి ఉంటారో వాళ్ళకైతే ఇది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సందర్భంలో లెట్స్ సే 40,000 రూపాయలు వదులుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ 6 మంత్ స్టార్ట్ అయింది. సో ఒక 20,000తో ఆగిపోయారు, ఇంకో 25తో ఆగిపోయారు, ఇంకా ముగ్గురు వచ్చేసి 30 వరకు వచ్చారు, ఇంక ఇద్దరు వచ్చేసి 35,000కి వచ్చారు, ఇంకా లాస్ట్ పర్సన్ 40,000తో ఆగిపోయారు. ఇంకెవరు కాంపిటీషన్ లేదు. సో తనే హైయెస్ట్ బిడ్ చేశారు. సో తనకి ఇంకా రిమైనింగ్ 60,000 రూపీస్ ఉంటుంది కదా. సో ఆ 60,000 ఇప్పుడు ఈ 1 lakh రూపీస్లో ఈ 60,000 రూపీస్ ఉంటుంది. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 40,000 ఉంటుంది. ఈ 40,000 రూపీస్లో 5,000 రూపీస్ కమిషన్ వెళ్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో రిమైనింగ్ ఎంత? 35 ఉంటుంది. ఈ 35,000 అనేది అందరికీ డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఇంక్లూడింగ్ ఎవరైతే ఇప్పుడు అమౌంట్ గెలుచుకున్నారో తనకు కూడా డివిడెండ్ వస్తుంది. డివైడెడ్ బై 20 అంటే ఎంత? 1,750 డివిడెండ్ వస్తుంది అనమాట. సార్ ఇప్పుడు ఈ 1,750 అనేది ఆర్గనైజర్కి వెళ్తుందా? డివిడెండ్ ఆర్గనైజర్ కూడా వెళ్తుందా? ఎందుకంటే తన కమిషన్ తను ఇప్పుడు ఆర్గనైజర్ ఉంటే తనకు కూడా వెళ్తుంది, తన కమిషన్ వెళ్తుంది, అలాగే ఇది వెళ్తుంది, డివిడెండ్ కూడా వెళ్తుంది. ఎస్. సో ఈ 1,750 ఈక్వల్గా 20 మెంబర్స్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ వాళ్ళు 2 ఆప్షన్ ఇచ్చింటారు. ఒకటి ఇమీడియట్గా ఈ 1,750 పే చేసేది, లేకుంటే నెక్స్ట్ మంత్ పే చేసేటప్పుడు సో 5,000 రూపాయలు కాకుండా ఓన్లీ 3,250 మాత్రం కట్టించుకుంటారు అనమాట. ఓకే. అంటే ఈ 750 డిడక్ట్ అవుతుంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు 1 lakh అవుతుంది కదా. సో మళ్ళీ యాక్షన్ ఉంటుంది అనమాట. ఓకే. మళ్ళీ ఆప్షన్ ఎవరికి కావాలో వాళ్ళు వచ్చి పాడు. ఓకే. సో ఇది బాగుంది సార్. ఈ 1750 డివిడెండ్ రావడం వల్ల కొంచెం వాళ్ళకి నెక్స్ట్ అది డివిడెండ్ ఫస్ట్ మంత్ కాబట్టి ఎక్కువ ఆక్షన్లో పోతుంది. సెకండ్ మంత్ ఇంకా తగ్గుతుంది ఎందుకంటే కాంపిటీషన్ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఒక 6 months వరకు గుడ్ కాంపిటీషన్ ఉంటుంది, లాస్ట్కి వచ్చే కొందరికి కాంపిటీషన్ తగ్గుతుంది, ఓకే, తక్కువ డివిడెండ్ వస్తుంది. ఓకే. సో డివిడెండ్ అనేది మారుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా. బట్ వాళ్ళైతే నెక్స్ట్ టైం అమౌంట్ కట్టేటప్పుడు దాన్ని యాడ్ చేసుకుని కట్టేసుకోవచ్చు. యా ఎయిదర్ లైక్ కొంతమంది వాళ్ళకి వెంటనే ఇచ్చేస్తారు, ఓకే, ఇంకొంతమంది లైక్ వాళ్ళ దగ్గర పెట్టేసుకొని ఆర్గనైజర్ అందరికి పెట్టేసుకొని రిమైనింగ్ మాత్రం కట్టించుకుంటారు అనమాట. ఓకే సార్. ఓకే, బాగుంది. ఇది డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ అయ్యే
చిట్ ఫండ్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి నంబర్ ఆఫ్ మంత్స్ తగ్గుతుంది. చాలా సింపుల్ విష్ణు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 lakh రూపీస్ చిట్లో 40,000 రూపాయలు యాక్షన్లో పోయింది. ఓన్లీ 60,000 రూపాయలు మాత్రమే తనకు పోతుంది. సో 40,000 రూపీస్ మిగిలింది అనమాట. 60,000 రూపీస్ ఎవరైతే యాక్షన్లో విన్ అయ్యారో తనకి ఇస్తారనమాట. రిమైనింగ్ 40,000 రూపీస్ ఉంటుంది కదా. ఈ 40,000 రూపీస్లో 5,000 రూపీస్ ఆర్గనైజర్ కమిషన్ తీసుకొని రిమైనింగ్ 35 తందరే పెట్టుకుంటాడు అనమాట. ఓకే, తందరే పెట్టుకుంటాడు. అంటే డివిడెండ్ ఎవరు ఇక్కడ డివిడెండ్ ఎవరు ఇక్కడ డివిడెండ్ ఉండదు. మంత్స్ కి డిఫరెన్స్ ఇదన్నమాట. ఓకే. సో సెకండ్ మంత్ ఏమవుతుంది, సెకండ్ మంత్ అగైన్ అందరూ కలిపి 1 lakh రూపీస్ కడతారు. ఓకే, అవును కదా. ఓకే. సో ఇప్పుడు 1 lakh ప్లస్ 35,000 1,35,000 ఉంది కదా. ఫస్ట్ మంత్ మిగిలిన అమౌంట్ ప్లస్ నెక్స్ట్ మంత్ కలెక్ట్ అయినా అందరూ ఇన్వెస్ట్ చేసి 5,000 రూపీస్ 1 lakh. సో టోటల్ 1,35,000 ఉంది. ఇప్పుడు యాక్షన్ పడతారు అనమాట. సో ఇప్పుడు 1,35,000 ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అందులో అగైన్ 5,000 రూపీస్ కమిషన్ పోతుంది. అగైన్ సో 1,30,000 ఉంటుంది. 2 GTP కూడా అవకాశం ఉంటుంది అనమాట. అంటే 35,000 రూపీస్ ఆక్షన్ అనుకోండి. 35,000 అంటే పాట పాడుతున్నారు. సో పాట వచ్చేసి 34 లేకుంటే 35 ఆగిపోయింది. సో తనకి 65 వెళ్తుంది. ఎవరైతే సెకండ్ మంత్ తీసుకుంటారో 65,000 వెళ్తుంది. ఇంకా 65 ఉంది కదా. మళ్ళీ యాక్షన్ రన్ చేస్తారు, మళ్ళీ యాక్షన్ ఉంటుంది. ఓకే, అంటే ఇమీడియట్ గా ఉంటుంది అక్కడ, ఆ రోజే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరికి సరిపోయేంత అమౌంట్ ఉంది కదా. సో ఆ మంత్ డబుల్ జీటీ అంటాం అనమాట. సార్ ఇప్పుడు ఒక చిన్న డౌట్. యా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డివిడెండ్ లో సో 20 months పాటు 1 lakh ఇన్వెస్ట్మెంట్, ఒకవేళ అమౌంట్ తీసుకున్నప్పటికీ డివిడెండ్ వచ్చినప్పటికీ 1 lakh ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఏదైతే ఇక్కడ కూడా 1 lakh ఉంటుంది. మనం కట్టే నంబర్ ఆఫ్ మంత్స్ అనేది తగ్గుతుంది. సో 20 ప్లస్ లో మేబీ 15 16 పే చేస్తాం అనమాట. ఓకే, అంటే మనం కట్టే అమౌంటే ఒక 80 దాకా లేకుంటే 77 75 అలా పే చేస్తాము. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా సెకండ్ చీటీ డబుల్ చీటీ వెళ్తుంది, తర్వాత 7th one ఆ విధంగా ఇంకోసారి డబుల్ చీటీ వెళ్తుంది. అంటే ఇద్దరికి ఆక్షన్ సరిపోయేలాగా అమౌంట్ ఉంది అనుకోండి, అప్పుడు డబుల్ చీటీ వెళ్తుంది అనమాట. ఓకే, ఇది అర్థమైంది కదా విష్ణు? అంటే సార్ అంటే ఒక చిన్న డౌట్ ఉంది. సో ఇది అమౌంట్ వదులుకునే దాన్ని బట్టి డబుల్ చీటీ అనేది వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మంత్ 40,000 రూపీస్ వదులుకున్నారు కదా. ఓకే, సో 60,000 రూపాయలు ఫస్ట్ పర్సన్కి ఇచ్చేసాము. ఎవరైతే రన్ చేస్తున్నారో ఆర్గనైజర్ తను 5,000 తీసుకున్నారు, కమిషన్ 35 తన దగ్గరే ఉంది. నెక్స్ట్ మంత్ అందరూ కలిపి 1 lakh కట్టారు. 1,35,000 ఉంది కదా. సో అగైన్ తన కమిషన్ తను తీసుకున్నాడు, 1,30,000 ఉంది. ఇప్పుడు యాక్షన్కి వస్తారు. సో 35 వదులుకున్నా కూడా కానీ అందరికి ఇంకా 65 ఉంటుందా? 65 ఉంటుంది. సో ఆ 65 కి వెంటనే మళ్ళీ ఇంకొక యాక్షన్ వస్తారు అన్నమాట. ఓకే, ఒకవేళ ఆక్షన్ లో లైక్ ఒక 2,000 అడ్జస్ట్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేసుకుంటారు. బట్ ఆ మంత్ అయితే 2 చీటీ కన్సిడర్ అవుతుంది, 2 మంత్ తగ్గిపోతుంది. ఓకే, సో ఎప్పుడైతే ఇలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటే డబుల్ చీటీ డబుల్ చీటీ రన్ అయిందనుకో అని నెంబర్ ఆఫ్ మంత్స్ ఓవరాల్ మంత్స్ తగ్గిపోతుంది. సో మనం కూడా కట్టే పని తగ్గిపోతుంది. ఓకే, ఓకే. సో ఈ విధంగా సూపర్ సార్. చాలా మంది విలేజెస్ లో ఇది రన్ చేస్తుంటారు. ఓకే, ఇది నంబర్ ఆఫ్ మంత్స్ తగ్గించుకొని చేస్తూ ఉంటారు. సో ఇది ఎమర్జెన్సీలో కూడా కొంచెం బాగా హెల్ప్ అయ్యేలా ఉంది. ఎందుకంటే రెండోసారి కూడా ఆప్షన్ వస్తుంది కదా, ఒక్కొక్కసారి ఇద్దరికి అమౌంట్ వచ్చేలాగా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆర్గనైజర్ దగ్గర ఎప్పుడు అమౌంట్ ఉంటుంది, అంటే మిగిలిపోయిన అమౌంట్ తన దగ్గరే ఉంటుంది. సో ఇది మనకి టైప్స్ ఆఫ్ చిట్ ఫండ్స్ అన్నమాట. ఇవి టైప్స్ ఆఫ్ చిట్ ఫండ్స్. సో ఫ్రెండ్షిప్ చిట్స్, లాటరీ చిట్స్, అలానే ఇప్పుడు నార్మల్ చిట్స్ లో మనకి డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అగైన్ నంబర్ ఆఫ్ మంత్స్ తగ్గిపోతుంది. సో ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో నాకు తెలిసి మీకు ఇప్పటి వరకు చెప్పిన టైప్స్ ఆఫ్ చిట్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను.